ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. ఈ కార్యక్రమాన్ని కొందరు వైభవంగా సాంప్రదాయంగా నిర్వహించుకుంటారు. కానీ నేటి కాలంలో సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలా చూసి అలా పెళ్లి చేసుకుంటారు. అయితే పూర్వీకులు పెళ్లి కృతును వారం రోజుల పాటు నిర్వహించేవారు. పెళ్లి చేసుకునే వారి జీవితాలను దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్వహించారు. పెళ్లిల్లో నిర్వహించే ఒక్కో కార్యక్రమం పెళ్లి చేసుకోబోయే దంపతుల జీవితాలు ముడిపడి ఉంటుంది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా నిర్వహించేవారు. పెళ్లిలో అతి ముఖ్యమైన కార్యక్రమం జీలకర్ర బెల్లం. ఒకరి నెత్తిపై మరొకరు పెట్టడం. ఇలా పెట్టిన తర్వాత దాదాపు సగం పెళ్లి పూర్తయిందని భావిస్తారు. అయితే ఇలా జీలకర్ర బెల్లం పెట్టడానికి కారణం ఏంటి? అలా ఎందుకు పెడతారు? ఒకప్పుడు పెళ్లి చేసుకోబోయేవారు మొహాలు చూసుకునేదే కాదు, పెద్దలు వారి పెళ్లి విషయంపై చర్చించి ఆ తర్వాత వివాహం చేసేవారు. అయితే పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లంతోనే ఒకరినొకరు చూసుకుంటారు. అంతకుముందు ఒకరి నెత్తిపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టి ఆ తర్వాత అడ్డుగా ఉన్న వస్త్రాన్ని తీసేస్తారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేటి కాలంలో పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి నచ్చిన తర్వాతే పెళ్లి చేస్తున్నారు. అంటే పెళ్లికి ముందే దంపతుల మొహాలు చూసుకుంటున్నారు. అయినా జీలకర్ర బెల్లం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అందుకు శాస్త్రీయ కారణంతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. జీలకర్ర బెల్లం పెట్టిన ప్రదేశంలో మనుషులకు విద్యుత్ వలయం ఏర్పడుతుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అప్పటి వరకు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తొలగించడానికి దీనిని ఇలా పెడతారు. అలాగే దీని ద్వారా రక్తహీనత తొలగిపోతుంది. ఇక జీలకర్ర బెల్లం ద్వారా వధూవరులకు మొదటిసారిగా స్పర్శ తగులుతోంది. దీంతో ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటారు. ఇలా మొదటిసారి చూసుకుంటున్నందున వారి జీవితం శుభప్రదంగా ఉండాలని జీలకర్ర బెల్లం పెడతారని అంటారు. అంతేకాకుండా మనిషి అత్యున్నత స్థితిని సూచించే 2 చక్రాలను మేల్కొల్పే ప్రయత్నంలో జీలకర్ర బెల్లం పెడతారు.